అమ్మయ్య, ఇక్కడ ఎవరూ లేరు. ఇక్కడైతేనే అన్న సరకు వచ్చిందన్న. ఏ ఇప్పండ్రా. పట్టుకో. పట్టుకుంటారా వాడిని. అన్న వదిలేండి అన్న, అన్న వదిలేండి అన్న, నన్ను వదిలేండి అన్న, అన్న వదిలేండి అన్న, అన్న 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 వదిలేండి అన్న. అన్న వీడేనా మన దగ్గర డబ్బులు తీసుకెళ్ళిన కుక్క? టోయింగ్ కుమార్ నా వీడి పేరు. అన్న పిలుస్తున్నా చూడరా. ఇక్కడ చూడరా. ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నా మీద నిఘా పెట్టమని ఎవడైనా పంపాడా? అన్న అలా అంతే ఏం కాదు. నా కుక్క నా బ్యాగ్ తీసుకుని పరిగెడుతుంది అన్న, దాన్ని పట్టుకోవడం. నాకు అదంతా కాదన్న, నిజమే అన్న. రేయ్ కొట్టండి రా వీడిని. ఆగు. నువ్వు చెప్పింది నన్ను నమ్మమంటావా? అన్న మా అమ్మ మీద ఒట్టన్నా, నిజంగా ఇదే జరిగిందన్న. నేనే మీ దగ్గర వడ్డీకి తీసుకు బతుకుతున్నానన్నా. నేనెందుకన్నా ఇవన్నీ చేస్తాను? నన్ను వదిలేయండి అన్నా. ఇక్కడికి వచ్చింది, ఇక్కడ జరిగింది ఎవరిదే చెప్పనన్నా. ప్లీజ్ అన్న, నన్ను వదిలేయండి అన్నా. మైకేల్ వదిలేసామన్నా. మన ఆలోచించే అంతా వీడేం పెద్ద మనిషి కాదన్నా. వేస్తున్నా వీడు తెలియకుండా వచ్చి ఉంటాడన్నా. వదిలేసామన్నా. సరే పో. ఓయ్
ఇలా చూడు, ఇక్కడికి వచ్చింది చూసింది బయట ఎవరికైనా చెప్పావనుకో ఏం జరిగిందో నీకే తెలుసు. ఓ హలో, ఎవరు మైకేల్, అన్నా? ఇంట్లోనే ఉన్నావుగా? ఇప్పుడు బయటికి రా. అన్నా నేను బయటికి వచ్చేసాను. చెప్పండి అన్నా. నీకోసం మనిషి కాసుకుని ఉన్నాడు. బయట మనుషులా? వాళ్ళతో పాటు నేను చెప్పే జాగ్రత్త రా. అన్నా 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 నేను చెప్పాను కదా అన్నా, నేను ఎవరికి చెప్పనని. మళ్ళీ ఎందుకన్నా మనుషులు పంపిస్తున్నారు? అదంతా మాట్లాడకు, నేను చెప్పేది మాత్రం చేయి. నువ్వు వస్తావా రేపుతే రావాలనా? నాన్న వద్దన్నా, నేనే వస్తానన్నా. అన్నా తొడకొచ్చేసానన్నా. అన్నా ఎందుకు నన్ను తీసుకొచ్చారు? నేనే చెప్పనని చెప్పాను కదన్నా ఆ రోజే. నువ్వు ఆపు మైకేల్. ఇదిగో అన్నా. ఏంటన్నా ఇది? దేనికి? 10,000. 10,000? ఎందుకన్నా ఇంత డబ్బు? రేయ్ భయపడకు, ఈరోజు నేను ఇచ్చిన డబ్బే కాదు, ఆ రోజు నువ్వు వడ్డీకి తీసుకున్న డబ్బు కూడా తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు నువ్వు చూసిన విషయం కానీ ఆ రోజు నువ్వు చూసిన విషయం కానీ బయట ఎవరికైనా తెలిసిందో మైకేల్ నరికేస్తా. వెళ్ళే.